తల్లికి వందనం పథకంతో రాష్ట్రం మొత్తం కూడా చాలా హ్యాపీగా అయితే ఉందని నా అభిప్రాయం. తల్లికి వందనం అనే పథకంతో రాష్ట్రం మొత్తం కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాష్ట్రంలో ఉన్న తల్లులు అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకైతే కనుక తల్లికి వందనం వేసేశారు. కానీ ఈ తల్లికి వందనం పథకం సక్సెస్సా ఫెయిలా అని అంటే కనుక మీ అభిప్రాయం మీరు చెప్పండి. నా అభిప్రాయం నేను చెప్తా. తల్లికి వందనం ఫుల్ సక్సెస్ అని చెప్తా. సూపర్ సక్సెస్ అయ్యింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఎవరికో కొంతమందికి అన్యాయం జరిగింది, లేదా మాకు కరెంటు బిల్లుల వల్ల తల్లికి వందనం అనేది మాకు పడలేదు అని అన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఎందుకంటే డబ్బులు రావడం ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి అసలు ఎలాంటి డబ్బులు ఎవరికి వేయలేదు. కాబట్టి ఇప్పుడైతే కనుక తల్లికి వందనం అనే పథకం ద్వారా మ్యాక్సిమం రాష్ట్రంలో ఉన్న అందరికీ డబ్బులు పడ్డాయి. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. పథకం కూడా అంతే హ్యాపీగా సక్సెస్ అయిందని చెప్తా. కానీ ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉందండి. ఏంటంటే తల్లికి వందనం అయితే కనుక సక్సెస్ అయింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ తల్లికి వందనం సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడ్డ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ పథకం అమలు చేయడానికి ఎంత కష్టపడ్డారో చాలా మందికి తెలుసు. కాబట్టి అంత కష్టపడ్డ ఆ పథకం అంత సక్సెస్ అయినా కానీ క్రెడిట్ మొత్తం జగన్ గారు పట్టుకెళ్ళిపోయారంటండి. నిజం. ఎంత కష్టపడి అఘోరాత్రులు శ్రమించి నానా తిప్పలు పడి ఈ పథకాన్ని అమలు చేస్తే తల్లికి వందనం పేరుతో అమలు చేస్తే క్రెడిట్ మొత్తం జగన్ గారు పట్టుకెళ్ళిపోయారంటండి. నిజం, ఇది వాస్తవం. ఎందుకు చెప్తానంటే వివరాల్లోకి వెళ్తాను ఖచ్చితంగా. ఎందుకు జగన్ గారు పట్టుకెళ్ళిపోయారు, ఆ క్రెడిట్ మొత్తం జగన్ గారికి ఎందుకు వెళ్ళింది, కూటమి ఎంత కష్టపడితే అని చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ఖచ్చితంగా లైక్ చేయండి మీరు. ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలియాల్సిన వీడియో, చూడాల్సిన వీడియో. కాబట్టి ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయండి, మీ బాధ్యత. నా బాధ్యత నేను వీడియో చేస్తాను. కానీ మీరు లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఏదైనా జెన్యూన్ అనాలిసిస్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అవునా కాదా, తల్లికి వందనం పథకం సక్సెస్ అయిందన్న మాట వాస్తవమా కాదా? కాదంటే కాదు, తప్పే లేదు. కానీ సక్సెస్ అయిన పథకం క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకెళ్ళిపోయారు అని నేనంటున్న మాట వాస్తవమా కాదా తెలియజేయండి ఖచ్చితంగా. ఫస్ట్ లైక్ చేయండి. కాబట్టి ఎందుకంటానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎలా అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ విన్నారు కదా, ఎక్కువగా ఈ మాట వింటాం. అలాగే తల్లికి వందనం పథకం సూపర్ సక్సెస్, కానీ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకెళ్ళిపోయారు. ఎలా అంటే ఉదాహరణకి నేను ఒక సినిమా చెప్తాను. ఎలా అంటే బాహుబలి సినిమాలు అనుకుంటా. బాహుబలి సినిమాలో ఆయన ఎవరంటే బళ్ళాలదేవకి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేస్తే పట్టాభిషేకం చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పెద్దగా స్పందన ఏం కనపడదు, స్పందించబోతే యాక్చువల్గా ఎవరికి జరగాలి ఆ పట్టాభిషేకం? అది అమరేంద్ర బాహుబలికి జరగాల. ఆయనకి జరగకుండా బళ్ళాలదేవకు జరుగుతుంది. తర్వాత ఆయన సైన్యాధ్యక్షుడిగా నియమిస్తారు. బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా నియమించినప్పుడు ఆయన పట్టాభిషేకం చేస్తాడు. మళ్ళీని ఆయన ఏదైతే ఉందో అది ప్రతిజ్ఞ చేస్తాడు, ప్రమాణ స్వీకారం చేస్తాడు. చేసినప్పుడు మొత్తం దేశం మొత్తం కూడా దన్ 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 అని ఉర్రుతొలిగిపోతూ ఉంటుంది. అయ్యి తర్వాత కూడా అంటే అసలు యాక్చువల్గా జరగాల్సింది ఎవరికి? రాజుకి జరగాలి ఏం జరిగినా సరే. కాబట్టి క్రెడిట్ ఎవరికి వెళ్ళింది? ఇక్కడ బాహుబలి పట్టుకెళ్ళిపోయాడు అక్కడ. అలాగే తర్వాత పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఈ ఎవరైతే రాణా ఉంటాడో వెళ్ళి సాయంకాలం అట్లు ఇమాజిన్ చేసుకుంటాడు, ఊహించుకుంటాడు, ఏంటి నా పట్టాభిషేకం ఎలా జరిగిందని సింహాసనం మీద చేసి ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఆలోచించినప్పుడు అతనికి ఒక పిక్చరు తన ఇమాజిన్లోకి వస్తుంది. ఒక బొమ్మ, ఏంటిది? నిలువెత్తు బొమ్మ ఎవరైతే బాహుబలిది కనబడుతూ ఉంటుంది. పట్టాభిషేకం జరుగుతూ ఉంటే ఒక పక్కన పెద్ద బొమ్మ అనమాట. అది చూసి తుళ్ళి పడతాడు రాజు కూడా. కాబట్టి అలా జరిగింది ఇది వాస్తవానికి. మొత్తం పథకం అంతానేమో పాపం నానా కష్టాలు పడి మొత్తం డబ్బు సమకూర్చి ఎంతమందికి వెయ్యాలి అసలు ఎంత ఇబ్బంది పడ్డారో చాలా మందికి తెలుసు ఇప్పుడు వరకు వేయడానికి. కాబట్టి అలాంటిది పాపం వాళ్ళు పథకం చేసి అన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ వెళ్ళిపోయారు అని అంటారు. ఎందుకని అంటానంటే తల్లికి వందనం మొదలెట్టిన కాడి నుంచి డబ్బులు వేయడం కానీ, జీవో రిలీజ్ చేయడం కానీ, జీవో రిలీజ్ చేసిన కాడి నుంచి డబ్బులు వేయడం కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఎక్కువగా చాలామంది నోళ్లలో నానిన పేరు ఏదైనా ఉందంటే కనుక అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజమండి. ఎందుకంటే తల్లికి వందనం పథకం ఆయనదే కదా, పేరు మారింది అంతే. అమ్మఒడి నుంచి తల్లికి వందనంగా మారింది. సో కాబట్టి ఆ పేరు మాత్రం మారింది. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి గురించే చర్చించుకోవడం జరిగింది. మంచి అవని చెడు అవని
మంచిగా చర్చించుకున్నా, చెడుగా చర్చించుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికి వేశారు, రాష్ట్రం మొత్తం అన్ని కుటుంబాలకు వేశాడు అని ఒక రకమైన వర్గం మాట్లాడుకుంటే, తల్లికి వందనం వేశారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేశారు, కానీ తక్కువ కుటుంబాలకు అయితే వేయడం జరిగింది అని అన్నారు. వాస్తవాలు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇప్పుడే ఎక్కువ మందికి అయితే కనుక లబ్ధి చేకూరింది. ఇప్పటికి లబ్ధిదారుల సంఖ్య చూసుకున్నా చాలా ఎక్కువగా అయితే కనుక వేయడం జరిగింది. కానీ ఏం చేస్తాం, కొన్ని తప్పదిక ఏంటి పాపం, కష్టమేమో వాళ్ళదే, ఫలితమేమో జగన్మోహన్ రెడ్డి గారిలా అయిపోయింది. ఎందుకని అన్నానంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మార్కు రాజకీయం కానీ కనపడకుండా మొత్తం తుడిచిపెట్టేయాల. ఆయన ముద్ర అనేది ఎక్కడా కనపడకూడదు పరిపాలనలో, మన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర అనేది కనపడకూడదు అని చాలా సీరియస్గా అయితే తీసుకున్నారు. ఫస్ట్ చాలా రద్దు చేశారు, అలాగే చాలా 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 రద్దు చేశారు. ఏదైతే డోర్ డెలివరీ బియ్యం పథకం ఉందో, రేషన్ బియ్యం పథకం ఉందో దాన్ని రద్దు చేశారు. డోర్ డెలివరీ విధానం వద్దన్నారు. ఆ వాహనాల మీద ఉండే జగన్మోహన్ రెడ్డి బొమ్మను తీయించేశారు. తర్వాత ఆ వాహనాలనే రద్దు చేశారు. ఇలా కొన్ని పథకాలు అయితే కనుక రద్దు చేయడమే జరిగింది. ఏదైతే స్కూల్ విద్యార్థులు, స్కూల్ పిల్లల విషయాల్లో బైజూస్ అని, తర్వాత దిశ యాప్ అని, ఇలా కొన్ని అయితే కనుక 1, 2, 3, 4 ఇలా రద్దు చేసుకుంటూ చాలా పథకాలు రద్దు చేసుకుంటూ వచ్చారు కొన్ని. అలాగే ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల్లో కానీ, మున్సిపల్ ఆఫీసుల్లో కానీ, సచివాలయాల్లో కానీ ఇలాగ ఆయన ప్రవేశపెట్టిన ఏవైతే ఉన్నాయో కొన్ని సంస్కరణలు, వాటిల్లో ఆయన ఫోటో ఉన్నా సరే చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇమీడియట్లీగా ఫోటోలు కూడా తీయించారు. కొంతమంది అలా ఉంచేస్తే ఇలా ఎందుకు ఉంచారని చాలా గొడవలు రాద్ధాంతాలు కూడా జరిగినాయి. గుర్తుందా మీకు? అంతేకాదు, జగన్ గారి మార్పు రాజకీయం కనపడకూడదు, జగన్ గారి ముద్ర కనపడకూడదని వాలంటీర్లతో సైతం తీసేశారు. ఎందుకంటే వాలంటీర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా ఉంటాకి ఇష్టం లేదు, వాళ్ళుంటే జగన్ గారికి కుదరదు అని చెప్పేసి తీయించేయడం జరిగింది. అంతేకాదు, ఇంకోటి ఏంటంటే పథకాల మీద ఫోటోలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని పథకాల మీద ఫోటోలు ఉన్నాయి, ఈ వాస్తవమే. ఏంటంటే స్కూల్కి ఇచ్చే విద్యార్థులకి ఇట్ల మీద కానీ, అలాగే కొన్ని ఇట్ల మీద కానీ, పట్టాదారు పాస్బుక్ల మీద కానీ ఇలా ఫోటోలు ఉన్నాయని చాలా రాద్ధాంతం జరిగింది. వాటిని అన్నిటిని తీయించేశారు. తర్వాత జిల్లా పేర్లతో సహా ఒక జిల్లా పేరు కూడా మార్చాలి అని కూడా మార్చడం జరిగింది. యూనివర్సిటీల మీద ఆ పేర్లు ఉన్నా సరే, వైఎస్ జగన్ ముద్ర ఉన్న యూనివర్సిటీల మీద పేరుతో సహా పీక్ అవతల పాడేశారు. అంతేకాదు, ఎవరైతే వైఎస్ జగన్ గారికి ఫేవర్గా ఉన్నారో అధికారులు, అలాంటి అధికారులు కూడా తీసి పక్కన పెట్టిన సందర్భాలు కోకొల్లలో చాలా మంది అధికారులు మార్చారు, 100ల సంఖ్యలో. కాబట్టి అంతేకాదు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నారో పోలీసులు కానీ, కలెక్టర్లు కానీ, అలాంటి వాళ్ళు కూడా వేరే చోట్ల ట్రాన్స్ఫర్ చేయడమో, వాళ్ళని తప్పించడమో ఏదో ఒకటి చేశారు. అంటే ఏంటి దీని అంత ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ కానీ, ఆయనకి క్రెడిట్ అనడం కానీ, ఈ పరిపాలనలో ఆయన ముద్ర కానీ, లేదా ఆయనకి ఏమి చెందకుండా ఉండడం కోసం మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినపడకూడదని, ఆ పేరుని తుడిచిపెట్టేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారు. వాస్తవం. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళే రద్దు చేస్తారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు రద్దు చేస్తారు. కానీ కొంచెం ఎక్కువ మోతాదులు అయితే జరిగింది, ఇది వాస్తవం. కాబట్టి ఎప్పుడైతే ఈ అల్లర్లు కానీ, ఈ రాద్ధాంతం కానీ, కనీసం కొన్నిట్ల మీద కొన్ని ఆంక్షలు కానీ ఇలా చేయడమే జరిగింది. ఇన్ని చేసినా సరే, నేను అనేది ఒకటి, ఇన్ని చేసినా సరే, ఇన్ని అవలంబించినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి మార్కు రాజకీయం తులిసేయాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర చెరిపేయాలన్నా ఏం జరిగింది కనుక పథకాలన్నింటిలో కల్లా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పథకం ఏదైనా ఉందరా అంటే కనుక అది తల్లికి వందనం. అదే అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ. అలాంటి పథకం తీయలేరు, దాన్ని మార్చలేరు. కాబట్టి ఆ పథకంలో డబ్బులు పడుతున్నంతసేపు జనాలు మాట్లాడుకున్న పేరు ఏదైనా ఉందంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తాను నేను, మంచిగా కానీ చెడుగా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరైతే కనుక తలుచుకోవడం అయితే జరిగింది రాష్ట్రం మొత్తం యావత్తు ప్రజలందరూ కూడా. కాబట్టే నేను అందుకనే అన్నా, ఊరికినే వల్ల ఏమని, తల్లికి వందనం సక్సెస్ అయిన పథకం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చాలా బాగా ఇంప్లిమెంటేషన్ చేశారు. ఒకరికి వేయటమే చాలా కష్టం అనుకున్న టైంలో ఇంతమందికి వేయటం మామూలు విషయం కాదు. కానీ ఎంత కష్టపడ్డా పాపం వాళ్ళకి ఆ క్రెడిట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకెళ్ళిపోయారంటే మరీ దారుణం. కాకపోతేనే చూస్తున్నా మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు, ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.